జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడరన్న నమ్మకంతో ఉన్నాం. మహేష్ గౌడ్ నిన్న వెళ్ళడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు అండ్ వంశీచంద్ రెడ్డి, మొన్న మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి కూడా ఆయన వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారు. గతంలో ఆయనకి చాలా సన్నిహితంగా ఉండే మంత్రి శ్రీధర్బాబు గారు, ఇంకా ఒకరిద్దరు మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదే ధర్మపురి నియోజకవర్గం. సో వీళ్ళందరూ వెళ్ళి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారద్దు, పార్టీ మారద్దు, పార్టీ మారద్దు అని. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిన్న పోయిండు. చిన్న చూపు చూశారనే పార్టీ వీడుతున్న జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ హైకమాండ్కి, పీసీసీ అధ్యక్షుడైనా రేవంత్ అయినా ఇంకెవరైనా ఆయన దాదాపుగా ఒక 6 నెలల నుంచి యుద్ధం చేస్తున్నాడు మీ మీద. కనీసం ఏ రోజైనా మీరు వెళ్ళి ఇది కాదు ఇది అని ఆయన్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం ఒక్కసారైనా జరిగిందా? సరే, 1-2 సార్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వెళ్ళారేమో, జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి, జిల్లా మంత్రి కాబట్టి ఆయన వెళ్ళి ఉంటారేమో. కానీ మీరు పార్టీ వైపు నుంచి పీసీసీ అధ్యక్షుడు కానీ ఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయన తరపున మనుషులు ఎవరైనా వెళ్ళి పార్టీ ఎందుకు ఈ ఇబ్బంది జరుగుతున్నదని తెలుసుకొని ఆ ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడు అక్కడ విషయం ఏంటి? ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన నేను రాలేదన్న ఎవడు నమ్మడు, ఎందుకంటే క్లియర్గా కండువా కప్పుకున్నాడు. పార్టీకి వచ్చిన తర్వాత ఏంది, మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ వ్యవహారాలు చూసుకునేలా రేవంత్ రెడ్డి ఆయనకు అప్పచెప్పిండు. ఈయనని పక్కన పెట్టిరు, డౌటే లేదనలా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా అన్యాయం జరిగింది. వీళ్ళు కొంతమంది లిస్ట్ ఇచ్చినప్పుడు కనీసం ఆయన లిస్ట్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించిన అనుచరులకు టికెట్లు ఇస్తే పోయేదేముంది? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా. ఆ ప్రయత్నం జరిగిందా? జరగలే. చివరి దశకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ 25వ తారీఖు రిజైన్ చేయబోతున్నాడు అన్న తర్వాత ఇప్పుడు 2 రోజుల ముందు చేస్తే ఏం ఉపయోగం? అంటే ఏంటంటే మేము ఇంతమంది వచ్చినా, పీసీసీ అధ్యక్షుడు వచ్చినా, వీళ్ళు వచ్చినా, వాళ్ళు వచ్చినా, చూసిరా ఆయన గంత పెద్ద మనిషి ఎందుక వినొచ్చు కదా. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మరి జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది కూడా చాలా ఆయన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందండి పాలిటిక్స్లో, ఈ రోజే రేపే అయ్యో మొన్న జీవన్ రెడ్డి కదా మరి రేపేంది అంటే, మీ నిర్ణయం కనుక ఒకవేళ రాంగ్ అయితే, మీ అడుగులు కనుక ఒకవేళ రాంగ్ పడితే మొన్న జరిగింది ఎవడు పట్టించుకోడు. అస్సలు ఆ రాజకీయాలు అసలు పనికే రాదు. మనం చేసే పనిలో అయినా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, నిన్న మనం అది చేసినాం ఇది చేసినాం కాదు, ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మరి జీవన్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయి అన్న దాని మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆయన 25వ తారీఖున రాజీనామా చేసి ఒక 6-7 రోజులు నియోజకవర్గం అంతా తిరిగి వాళ్ళ అనుచరులతో మాట్లాడి బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆప్షన్ లేదు కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారా, లేదు అందులోకి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని నిర్ణయించుకున్నారా? ఏదేమైనా ఇంకొక చర్చ, చివరికి పొన్నాల లక్ష్మి లాంటి సిచ్యువేషన్ జీవన్ రెడ్డి కూడా రాబోతున్నదా? ఇట్లాంటి రకరకాల డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అల్టిమేట్గా బీఆర్ఎస్లోకి వెళ్తే మరి అక్కడ ఫ్యూచర్ ఉంటుందా అంటే, ఒకవేళ రాష్ట్రంలో ఎలాంటి ఆల్టర్నేట్ లేని పక్షంలో కాంగ్రెస్ ఇంకా మరింత దిగజారిన పాలన చేస్తే తప్ప జీవన్ రెడ్డికైనా ఇంకెవరికైనా బీఆర్ఎస్లోకి పోయినా, ఒకవేళ బీఆర్ఎస్లోకి పోతే దానికి ఏమైనా కొంత పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లేదు అని అనుకోండి, సో కొంత ఆయన ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావచ్చు. చూడాలి. కాంగ్రెస్తో ఉన్న అనుబంధం తెంచుకోవద్దని, పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామని మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వివరించాం. ఆయన పార్టీని వీడరన్న నమ్మకంతో వెళ్తున్నాం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసంతృప్తితో ఉండి కాంగ్రెస్కు రాజీనామా ప్రకటించిన జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ వచ్చారు. సుమారు అరగంట పాటు జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారినాయి. ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారని తెలిపారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి కూడా ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్లో 40 సంవత్సరాల సేవను, గత 10 ఏళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం దక్కని చోట ఎలా ఉండాలి అని ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో పీసీసీ పదవి తనకు రాకుండా అడ్డుకున్న బాధ పడలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డానన్నారు. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవులు దక్కినాయి. తాను ఒంటరిగా మండలిలో పోరాటం చేశా, తనకు ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవాలని ఆయన అన్నారు. ఇక విషయం ఏంటంటే, సింపుల్గా
ఆయన కనుక ఒకవేళ మొన్న ఎమ్మెల్యేగా గెలిచిండి వాళ్ళ మంత్రి అయ్యేటోడు. ఇక ఆయన దురదృష్టం అది, ఇక దురదృష్టమో ఏదో మొత్తానికి. సో ఆయన ఆడ ఓడిపోవడం, దాని తర్వాత ఎంపీగా కూడా ఆయనకు అవకాశం కల్పించింది, అక్కడ ఎంపీగా కూడా ఆయన ఓడిపోవడం ఇవన్నిటి సమస్యలకి ప్రధానమైన కారణంగా కనబడతా ఉన్నది. సో అల్టిమేట్గా ఆ పార్టీ ఫిరాయింపుల అంశం, ఆయన సంజయ్ పార్టీలోకి రావడం, ఆయన చేతుల ద్వారా మొత్తం కాంగ్రెస్ని అంతా ఈ రూల్ చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి చేయడం, ఇవన్నీ ఆయన కోపానికి కారణమైనవి. ఇది ఏంటంటే యాక్చువల్గా ముందు నుంచి కూర్చోబెట్టి 1-2 సార్లు ఆయనతో మాట్లాడి ఉంటే ఇష్యూ ఎప్పుడో సార్ట్అవుట్ అయ్యేది. గాలికి వదిలేసారు, ఏమవుతుందిలే అని అనుకున్నారు. సరే జగిత్యాలలో ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడితే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ అయితే కాంగ్రెస్కి వస్తుంది కదా, మరి దాన్ని ఎందుకు ఆలోచించారు? జగిత్యాలలో రేపు 2029, 28 ఆ ఎలక్షన్ ఏమైందో పక్కన పెట్టండి. మళ్ళీ జీవన్ రెడ్డి ఇంకో పార్టీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తాడా ఓడిపోతాడా పక్కన పెట్టండి. ఓవరాల్గా రాష్ట్రంలో ఏ సంకేతం తీసుకెళ్తుంది? ఇప్పటికే ఓల్డ్ కాంగ్రెస్, ఈ బయట నుంచి వచ్చిన బ్యాచ్, బీటీ బ్యాచ్ అని రకరకాల చర్చలు ఉన్నాయి కదా. బీటీ బ్యాచ్ అంటే అందులో వేరే పార్టీలు అంటారేమో, కానీ ఇందులో కూడా కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే చర్చ ఉంది కదా. ఇప్పుడు ఇట్లాంటి 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏం సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి? ఆలోచించి ఉండాల్సిందే కదా ముందే.